సంబంధం కదా. అందులో సొంత చెల్లి సొంత అమ్మ. అలాంటప్పుడు వీళ్ళని కాదని అతనికి ఇచ్చినటువంటిప్పుడు భారతీ పాత్ర దీంట్లో రైట్ చేసుకొచ్చారు. అక్కడ ఇక్కడ పెద్ద కుటుంబం చిన్న కుటుంబం అంటారు. ఈ నలుగురిది చిన్న కుటుంబం. ఈ నలుగురికే రాజకీయం అంతా చేతిలో ఉండాలన్నది వివేకానంద రెడ్డి ఫీలింగ్. కానీ పెద్ద కుటుంబానికి ఎందుకు జగన్ మొగ్గు చూపాడంటే, క్రిందటిసారి ఏదైతే జగన్ అధిష్టానంతో ద్వేషించి కాంగ్రెస్ అధిష్టానంతో తిరగబడి యువతలకు వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి ఇతనికి వ్యతిరేకంగా పోటీ చేశాడు, విజయమ్మకి వ్యతిరేకంగా పోటీ చేశాడు, జగన్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన రవీంద్రనాథ్ రెడ్డి కదా పోటీ చేశాడు. ఆ టైంలో పోటీ చేయించింది సునీత వాళ్ళ అల్లుడు కలిపి. ఆ ముక్కని వీళ్ళ ఇంట్లో చెప్పుకున్నాడు వదిన దగ్గరకు వచ్చి, ఏం చేయమంటావు ఇట్లాగా ప్రెషర్ అయిపోయింది అన్నటువంటి. ఆ తర్వాత అక్కడ ఓడిపోయినా కూడా అతను మంత్రిగా కూడా పనిచేశాడు కాంగ్రెస్ లో. అది జగన్కి నచ్చలా. అంటే నువ్వు మన కుటుంబం అనుకున్నప్పుడు, మన నలుగురుమే కుటుంబం అనుకున్నప్పుడు, నాన్న బాబాయ్ అమ్మ చెల్లి ఇదే కదా కుటుంబం. ఈ కుటుంబంగా ఉన్నటువంటి సందర్భంలో ఆ చెల్లి ఈ చెల్లి ఇంతే కదా కుటుంబం. అటు పక్కన చెల్లి వాళ్ళ భర్త, ఇటు తన భార్య, అంటే ఈ ఆరుగురు, అటు చెల్లి వాళ్ళ భర్త షర్మిల వాళ్ళ భర్తతో కలిపితే 7. ఇది ఒక చిన్న కుటుంబం. అలాంటిది ఆ రోజున జగన్ కూర్చున్నా విజయమ్మ కూర్చున్నా, అంతకుముందు ఏంటి వివేకానంద రెడ్డి గెలిపించేవాడు రాజశేఖర రెడ్డిని కానీ వాళ్ళ కుటుంబాన్ని జగన్ అయినా మొత్తం అతనికే ప్లానింగ్ అంతా తెలుసు అనేటటువంటిది ఫీలింగ్ ఉండేది. అట్లాంటిది వివేకానంద రెడ్డి అవతలకి వెళ్ళిపోతే జగన్ ఏమైపోతాడు, విజయం ఏడ గెలుస్తుంది అన్నటువంటి సందర్భంలో అసలు చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో జగన్ గెలిచాడు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత, ఇవాటికి కూడా హైయెస్ట్ ఓటు మెజార్టీ. విజయమ్మ ఘన విజయం సాధించింది.